మనకి రేపు ఏషియా కప్ జరగబోతోంది కదా, సెప్టెంబర్ 9th నుంచి సెప్టెంబర్ 28th వరకు. అయితే మరి ఈ ఏషియా కప్లో మన స్క్వాడ్లో చూసుకుంటే కొన్ని చేంజెస్ జరుగుతాయో అనిపిస్తుంది. సో దీని గురించి నేను చెప్తుంది కాదు, మనకి దీప్ దాస్ గుప్తా గారు చెప్పడం జరిగిందనమాట. అయితే ఆయన అంటుంది ఏంటంటే, ఇప్పుడు మనకి ఓపెనింగ్ స్పాట్లో చూసుకుంటే ఒక పక్కన అభిషేక్ శర్మ ఎక్సలెంట్ ఫామ్లో కనిపిస్తున్నాడు, దాని తర్వాత మంచి ఇన్నింగ్స్లు ఆడుతున్నాడు. అయితే మరి అతనికి తోడు మొన్నటి వరకు సంజు శాంసన్ ఉన్నాడు కదా. సో మరి సంజు శాంసన్ పరిస్థితి చూస్తే అతని స్టాట్స్ ఇప్పటి వరకు గౌతమ్ గంభీర్ కెప్టెన్ కోచ్ అయినప్పటి నుంచి కూడా అతను ఏకంగా 14 మ్యాచెస్ ఆడితే దాంట్లో దాదాపు 487 రన్స్ ఏమి కొట్టాడు. యావరేజ్ చూసుకున్నా సరే మంచిగానే ఉంది, 34 యావరేజ్ ఉందన్నమాట. అయితే మరి అతనికి నెగిటివ్ పాయింట్ ఏదైనా ఉందంటే, మన ఇండియాలో జరిగిన ఇంగ్లాండ్ మీద ఆల్రెడీ చూసాం కదా మ్యాచ్. సో ఆ ఇంగ్లాండ్ సిరీస్లో మొత్తం 5 మ్యాచ్లు ఆడితే 5 మ్యాచ్లో కూడా అతను కొట్టింది కేవలం 51 రన్స్ మాత్రమే. ఇంకా చెప్పాలంటే వాటిలో ఒక 3 మ్యాచ్లో కేవలం సింగిల్ డిజిట్కి మాత్రం అవుట్ అయ్యాడు. సో మరి ఇదంతా చూసిన తర్వాత మరి అతనికి ప్లేస్ దక్కకపోవచ్చు అని చెప్పేసి దీప్ దాస్ గుప్తా అయితే మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఇంకో పక్కన ఎస్ఎస్సి జైస్వాల్ ఉన్నాడు కదా. సో అతను సేమ్ అభిషేక్ శర్మ టైప్లోనే విధ్వంసకర ఇన్నింగ్స్లో ఆడగలుగుతాడు. దాని తర్వాత అంత ముందు ఆడిన ఎక్స్పీరియన్స్ కూడా అతనికి ఉంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో మరి టాప్ ఆర్డర్లో అది కూడా ఓపెనింగ్ పేర్స్లో వాళ్ళిద్దరిని తీసుకునే ఛాన్స్ ఉందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మరి దాని తర్వాత సంజు శాంసన్కి ఛాన్స్ ఉండదా అంటే, ఒకవేళ దక్కితే మిడిల్ ఆర్డర్లో దక్కిద్ది. ఎందుకు మిడిల్ ఆర్డర్లో చూసుకుంటే అది కూడా ఒక వికెట్ కీపర్ బ్యాట్స్మెన్గా మనకి జితేష్ శర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. ఎందుకంటే ఆర్సీబీ టీం తరఫున కూడా మొన్న ఐపీఎల్లో చూసాం కదా ఏ విధంగా అతను ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు అనేది. సో ఒక రీజన్ చెప్పాలంటే ఆర్సీబీ ట్రోఫీ కొడటానికి మరి జితేష్ శర్మ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనే చెప్పాలి. సో ఇటువంటి మంచి ఫామ్లో ఉన్న ప్లేయర్ని మరి పక్కకు నెట్టేసి సంజు శాంసన్ పెడతారు అనేది నేను అనుకోవట్లేదని చెప్పేసి మరి దీప్ దాస్ గుప్తా అయితే మాట్లాడటం జరిగిందనమాట. సో మరి ఏదేమైనా సరే మరి జితేష్ శర్మ అలాగే సంజు శాంసన్ మరి వీళ్ళిద్దరు ప్లేస్లో ఎవరిని తీసుకుంటే బాగుండిద్ది అనేది మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలియాలి కదా. సో కింద కామెంట్ చేసేయండి.